నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భగ్గుమంటున్న ఎండలకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో ఉక్కపోత, వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. నగరంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి ఎండలు పెరగడంతో 36 నుంచి 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చిలో దాదాపు 38 నుంచి 39 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రైజ్ అయ్యాయి. ఏప్రిల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇక ఇప్పుడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే స్థాయిలో మనకి రాగల 2-3 రోజుల్లో కూడా 1 or 2 degrees అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకి 4వ రోజు నుంచి కొంచెం మళ్ళీ గాలులో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలుల సిచ్యుయేషన్ మనకి ఈ రోజు నుంచి 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. తద్వారా టెంపరేచర్లు కూడా మళ్ళీ గ్రాడ్యువల్గా 2-3 డిగ్రీలు 4వ రోజు నుంచి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎండల తీవ్రత జిల్లాలతో పోలిస్తే నగరంలో అధికంగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. నగరంలో కాలుష్యం పెరగడం, కాంక్రీట్ బిల్డింగ్స్, అద్దాల భవనాలతో వేడి రిఫ్లెక్ట్ అవ్వడంతో ఇలాంటి వెదర్ కంటిన్యూ అవుతుందన్నారు. పైగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మనకి ఈ జనసమ్మర్దము, అలాగే ట్రాఫిక్, వెహికల్స్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రాంతము, అలాగే పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల కంటే 2-3 డిగ్రీలు డిఫరెన్సెస్ మన సిటీలోనే విత్ ఇన్ ద సిటీ కూడా 2-3 డిగ్రీల డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే సిటీ ఇంచుమించు 50-60 కిలోమీటర్ల పరిధి దాటి ప్రస్తుతం విస్తరించి ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా క్లోజ్ పాపులేషన్ డెన్సిటీ, అలాగే బిల్డింగ్స్ డెన్సిటీ, వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్న దగ్గర టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. అలాగే కొంచెం ఉద్యానవనాలు, కేబీఆర్ పార్కు, అలా లేదా హుస్సేన్ సాగర్ ఇటువంటి ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే 2-3 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వేడి వాతావరణం ఉండటంతో ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఉన్న వేడి రాత్రి వేళల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. రాత్రి ఉక్కపోత, వేడి వాతావరణం 20 ఏళ్లతో పోలిస్తే ఈసారి పెరిగిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 28 డిగ్రీల మినిమం టెంపరేచరు ప్లస్ మాయిశ్చర్ 50% దాటి మాయిశ్చర్ ఉన్నట్టయితే అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో చూసినట్టయితే మనకి యాక్చువల్గా మన ఫీలింగ్ 32-33 డిగ్రీలు ఉన్న ఫీల్ ఉంటుంది. ఈ సిటీలో ఏంటంటే ఈ భవన నిర్మాణాలు, ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఇవి పగటిపూట పీల్చుకున్న వేడిని రాత్రిపూట రీరేడియేట్ చేయడం వల్ల రాత్రి టెంపరేచర్లు ఎక్కువ ఫాల్ అవ్వడం లేదు. దానికి తోడు ఈ మాయిశ్చర్ ట్రాప్ అయిపోవడం వల్ల ఉక్కపోత వాతావరణము, ఇబ్బందికర వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి వాతావరణం మరొక 2-3 రోజులు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఉదయం ఎండలతో పాటు పెరిగిన వేడి వాతావరణానికి ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. రాత్రి సమయంలో కూడా వేడి, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజులు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్.